ప్రేమ అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? చాలామంది ఈ రోజుల్లో భర్త 1,00,000 రూపాయల ఫోన్ కొంటే ప్రేమ, ఖరీదైన చీర కొంటే ప్రేమ, బర్త్డే రోజున సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే ప్రేమ, సోషల్ మీడియాలో ఫోటో పెట్టి మై లవ్ అని రాస్తే ప్రేమ. అయితే ఒక ప్రశ్న, రాత్రి కడుపు నొప్పి వచ్చినా ఈయన్నిప్పుడు బయటకు పంపించాలా అని మాత్ర కూడా అడగకుండా నొప్పిని భరించే భార్య ప్రేమ కాదా? ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తున్నాడని బజ్జీలు తినాలనిపించినా ఫోన్ పెట్టేసే మనసు ప్రేమ కాదా? భార్య నిద్రపోతోందని సింకులో ఉన్న అంట్లు నిశ్శబ్దంగా తోమేసే భర్త ప్రేమ కాదా? అసలైన ప్రేమ చాలాసార్లు కనిపించదు. అది గిఫ్ట్ ప్యాకెట్లలో ఉండదు. అది నువ్వు ఎందుకు కష్టపడాలి అనే చిన్న ఆలోచనలో ఉంటుంది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావు, కానీ ఇలాంటి చిన్న చిన్న మౌనాల్లోనే కొన్ని దాంపత్యాలు 50 ఏళ్ళు నిలబడతాయి. ఇది అలాంటి ఒక కథ. ఒక భార్య తన భర్తను ఎంత ప్రేమించిందో, ఒక భర్త తన భార్యను ఎంత ప్రేమించాడో, కానీ ఆ ప్రేమను ఒక్కరోజు కూడా ప్రేమ అని చెప్పని కథ. ఇది అలాంటి ఒక కథ. ఈ కథను చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. విశ్వనాథంకు 62 ఏళ్ళు, కమలకు 53 ఏళ్ళు, 25 సంవత్సరాల దాంపత్యం. ఇద్దరూ మధ్యతరగతి మనుషులే, కానీ వారి ప్రేమను ఎప్పుడూ ఎవరూ గమనించలేదు. ఎందుకంటే అది మాటల్లో ఉండేది కాదు, చిన్న చిన్న పనుల్లో ఉండేది. సాయంత్రం 6 గంటలు. విశ్వనాథం ఆఫీసు నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. వయసు 60 దాటింది, కానీ కుటుంబం కోసం కష్టపడే అలవాటు మాత్రం తగ్గలేదు. ఇంట్లో కమల వంటగదిలో ఉంది. అకస్మాత్తుగా ఆమెకు బజ్జీలు తినాలనిపించింది. ఫోన్ తీసుకుంది. విశ్వనాథం ఫోన్ ఎత్తాడు. ఏమైంది కమల? ఎక్కడున్నారు? ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. ఎందుకు? కమల కాసేపు మౌనంగా ఉంది. ఏం లేదులే, ఏదో ఉంది చెప్పు అన్నాడు. లేదు, ఊరకనే చేశాను అంది. ఫోన్ పెట్టేసింది. విశ్వనాథం నవ్వుకున్నాడు. 25 సంవత్సరాల సంసారం అతనికి ఆమె మనసును చదవడం నేర్పింది. ఇంటికి రాకముందే ఒక బజ్జీల పొట్లం కొనుక్కొచ్చాడు. అది చూసి కమల ఆశ్చర్యపోయింది. నేను చెప్పలేదే? నువ్వు చెప్పకపోయినా నీ మౌనం చెప్పింది. కమల నవ్వింది, కానీ ఆ నవ్వు వెనక ఒక బాధ కూడా ఉంది. నా కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చారు. ఎందుకు వెనక్కి తిరిగారు? నేరుగా ఇంటికి రాకుండా? కొన్ని రోజుల తర్వాత వంటగదిలో పాలు చేజారిపోయాయి. నేలంతా పాలు. కమల బాధగా చూసింది. అయ్యో, రేపటికి పెరుగు ఉండదు. విశ్వనాథం వెంటనే చెప్పాడు. ఉండు, నే వెళ్ళి పాలు తీసుకొస్తాను అని చెప్పి బయటకు నడిచాడు. కమల గుమ్మం దగ్గరే నిలబడి చూస్తోంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాలు విరిగినందుకు కాదు, ఈ వయసులో కూడా నా కోసం నడుస్తున్నాడు అనే ఆలోచనకు కన్నీళ్ళు వచ్చాయి. ఒక రాత్రి కమలకు కడుపు నొప్పి వచ్చింది. నొప్పి పెరుగుతోంది. మందు లేదు. పక్కనే విశ్వనాథం గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె చేతిని చాపి అతన్ని లేపబోయింది, కానీ మధ్యలోనే ఆపేసింది. అతని ముఖాన్ని చూసింది. రోజంతా కష్టపడి వచ్చిన అలసట ఆ ముఖంలో కనిపిస్తోంది. వద్దులే అని మెల్లగా మంచినీళ్లు తాగింది. రాత్రంతా నొప్పిని భరించింది. ఉదయం తెలిసిన విశ్వనాథం కోపంగా అడిగాడు, నన్నెందుకు లేపలేదు? కమల నవ్వింది. మీరు అలసిపోయి ఉన్నారు అంతే. విశ్వనాథం మాత్రం ఆ రోజు అంతా మౌనంగా ఉన్నాడు. కాలం గడిచింది. ఒకరోజు కమల తన చెల్లెలి ఇంటికి వెళ్ళాలి. బస్టాండ్ వరకు 2 పెద్ద బ్యాగులు మోసుకుంటూ వెళ్ళింది విశ్వనాథమే. బస్సు ఎక్కే వరకు అక్కడే నిలబడ్డాడు. తిరిగి వచ్చిన రోజు కూడా ముందే వచ్చి ఎదురు చూశాడు. మళ్ళీ బ్యాగులు తన భుజాల మీదే వేసుకున్నాడు. ఇంటికి వస్తుండగా కమల అడిగింది, నేను ఒకటి మోస్తాను. వద్దు, బరువుగా ఉన్నాయి, అందుకే నేను మోస్తున్నాను అన్నాడు. ఆ మాట విని కమల తల తిప్పుకుంది. ఎందుకంటే కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయని భయపడింది. ఈ కథను వింటూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఒకరోజు విశ్వనాథం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. సాధారణంగా ఈ సమయానికి కమల వంటగదిలో పనులు చేస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు బెడ్రూమ్లో నిద్రపోతుంది. ముఖం చూస్తేనే అలసట కనిపిస్తోంది. బహుశా మధ్యాహ్నం నుంచి పనులు చేసి అలసిపోయి ఉంటుంది. విశ్వనాథం మెల్లగా వంటగదిలోకి వెళ్ళాడు. సింక్ నిండా అంట్లున్నాయి. ఉదయం టిఫిన్ ప్లేట్లు, మధ్యాహ్నం పాత్రలు, టీ కప్పులు అన్నీ అలాగే ఉన్నాయి. అతను ఒక్కసారి బెడ్ వైపు చూశాడు. కమల ఇంకా గాఢ నిద్రలో ఉంది. నిద్ర లేపాలనిపించలేదు. నిశ్శబ్దంగా చేతులు కడుక్కొని అంట్లు తోమడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి కడిగి సర్దాడు. నేల కూడా తుడిచాడు. అంతలో శబ్దం విని కమల మేల్కొంది. వంటగదిలోకి వచ్చి చూసింది. విశ్వనాథం అంట్లు తోముతున్నాడు. ఒక్కసారిగా ఆమె ముఖం మారింది. అయ్యో, మీరు ఎందుకు తోముతున్నారు అని పరుగున వచ్చింది. విశ్వనాథం నవ్వుతూ, నువ్వు నిద్రపోతున్నావు కదా అన్నాడు. కమలకు కోపం వచ్చింది. అంటే నేను లేవలేనన్నమాట? అది కాదు, అయితే ఎందుకు చేస్తున్నారు? నిద్ర లేపడం ఇష్టం లేక అన్నాడు. కమల విసుక్కుంటూ, పోనీలే, ఉంచాల్సింది నేను లేచి చేసుకునేదాన్ని అంది. విశ్వనాథం చేతిలో ఉన్న ప్లేట్ కింద పెట్టి నవ్వాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేశావు, ఒక్కరోజు నేను చేస్తే ఇంటి పొరువేం పోదు అన్నాడు. ఆ మాట విన్నాక కమల ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆమె కోపం వచ్చింది ఆయన అంట్లు తోమాడని కాదు. ఈ వయసులో కూడా తన పని తానే చేసుకోవడం కాకుండా నీకు విశ్రాంతి కావాలి అని ఆలోచించే మనిషి తనకు దొరికాడనే బాధ కలిసిన ప్రేమ. ఇద్దరు ఒకరి కష్టాన్ని ఒకరు కాపాడుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం 6 గంటలు విశ్వనాథం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. సాధారణంగా ఈ సమయానికి కమల ఇంట్లో ఉంటుంది. వంటగదిలో పాత్రల శబ్దం, టీవీలో సీరియలు, లేకపోతే పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. ఎవ్వరూ లేరు. టేబుల్ మీద నీళ్ల బాటిల్ ఉంది. ఫ్యాన్ తిరుగుతుంది. కానీ ఇల్లు ఖాళీగా అనిపించింది. కమల పక్కింటి ఆంటీలతో కలిసి పార్కుకు వెళ్ళింది. మాటల్లో పడిపోయి సమయం మర్చిపోయింది. అరగంట, గంట దాటిపోయింది. విశ్వనాథం మొదట పేపర్ తీసుకున్నాడు. చదవలేకపోయాడు. టీవీ ఆన్ చేశాడు. చూడలేకపోయాడు. వాకిట్లోకి వెళ్ళి చూశాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. చివరకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? పార్కులోనే ఉన్నాను. ఇంకా ఇంటికి రావా? ఇంకో 10 నిమిషాలు. విశ్వనాథం కాస్త కోపంగా అన్నాడు. అక్కడే ఉంటావా లేక ఇంటికి వస్తావా అని ఫోన్ పెట్టేశాడు. కమల ఆశ్చర్యపోయింది. ఇంటికి వచ్చాక అడిగింది, ఎందుకంత కోపం? ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. విశ్వనాథం కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నువ్వు లేని ఇల్లు ఇల్లులా అనిపించడం లేదు. కమల నవ్వింది. అందుకే అంత కోపమా? విశ్వనాథం తలదించుకొని అన్నాడు. కోపం కాదు, అలవాటు. ఇంటికి వస్తే నువ్వు ఉంటావు. ఈరోజు లేకపోయేసరికి ఏదో పోయినట్టు అనిపించింది. ఆ మాట విన్న కమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆమెకు అప్పుడే అర్థమైంది తాను ఆయన కోసం బజ్జీలు అడగకుండా ఆగిపోయినట్టు. ఆయన కూడా తన లేని నిశ్శబ్దాన్ని భరించలేక ఫోన్ చేశాడని. ప్రేమ కొన్నిసార్లు నువ్వు ఎందుకు కష్టపడాలి అనే బాధలో కనిపిస్తుంది. మరి కొన్నిసార్లు నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఎందుకింత ఖాళీగా ఉంది అనే నిశ్శబ్దంలో కనిపిస్తుంది. ఆ రాత్రి ఇద్దరూ ఇంటి ముందు కూర్చున్నారు. విశ్వనాథం ఒక్కసారిగా అడిగాడు, కమల, ఒక విషయం అడగనా? అడగండి. ఇన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఏమిటి? నువ్వు ఎప్పుడూ నన్ను ఏది అడగవు. కమల నవ్వింది. అదేం ప్రశ్న? కాదు, నిజంగానే నీకు కావాల్సింది కూడా చెప్పడానికి వెనక ముందు ఆలోచిస్తావు అన్నాడు. కొన్ని క్షణాల తర్వాత కమల మెల్లగా మాట్లాడింది. ఎందుకంటే ఆమె గొంతు వణికింది. నేను అడిగితే మీరు కాదనరని నాకు తెలుసు. బజ్జీలు కావాలన్నా తెస్తారు, మెడిసిన్స్ కావాలన్నా వెళ్తారు, పాలు కావాలన్నా నడుస్తారు, బ్యాగులైనా మోస్తారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు. అందుకే అడగలేదు, మీ కష్టం చూడలేక. విశ్వనాథం కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చిన్నగా నవ్వాడు.
కమల, నువ్వు ఒక తప్పు చేశావు అన్నాడు. ఏమిటి? నువ్వు అడగకపోవడాన్ని ప్రేమ అనుకున్నావు. ఆమె అతని వైపు చూసింది. నేను నీ కోసం చేయగలగడాన్ని ప్రేమ అనుకున్నాను. ఆ మాట విన్న వెంటనే కమల కళ్ళ నుంచి నీళ్లు జారిపోయాయి. విశ్వనాథం మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇక నుంచి ఏదైనా కావాలంటే అడుగు అన్నాడు. మీకు ఇబ్బంది అంది. నువ్వు అడగడం ఇబ్బంది కాదు, మరి నువ్వు మనసులో పెట్టుకొని బాధపడితేనే నాకు ఇబ్బంది. కమల నవ్వింది. చాలా రోజుల తర్వాత మనసారా నవ్వింది. అప్పుడు ఆమె చెప్పింది, అయితే ఇప్పుడు ఒక కోరిక ఉంది, చెప్పు. బజ్జీలు తినాలనిపిస్తుంది. విశ్వనాథం ఒక్కసారిగా లేచాడు. అయితే షాప్ మూసేసేలోపు వెళ్ళాలి అన్నాడు. కమల నవ్వుతూ, అదిగో అందుకే నేను అడగను అంది. ఆ నవ్వులో ప్రేమ ఉంది. ఆ మౌనంలో సంసారం ఉంది. ఆ చిన్న కోరికలో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ కథలో మీకు ప్రేమ ఎక్కడ కనిపించింది? బజ్జీల్లోనా, పాల ప్యాకెట్లలోనా, బ్యాగులు మోయడంలోనా, లేక రాత్రి మెడిసిన్ అడగకుండా భరించిన నొప్పిలోనా? నిజానికి ప్రేమ వాటిలో ఏదీ కాదు, ఆ వాటి వెనక ఉన్న మనసు. ఈ రోజుల్లో చాలా మంది నా కోసం ఏం చేశావు అని అడుగుతున్నారు. కానీ ఎక్కువ కాలం కలిసి జీవించిన భార్యాభర్తలు మాత్రం నా వల్ల నీకు ఎంత కష్టం అయ్యింది అని ఆలోచిస్తారు. అదే తేడా. ప్రేమను గిఫ్టులతో కొలవవచ్చు, డబ్బులతో కొలవవచ్చు, ఫోటోలతో చూపించవచ్చు. కానీ ఒక మనిషి అలసటను గుర్తించే మనసు మాత్రం కొనలేరు. భర్త అంటే ఇంటికి డబ్బు తెచ్చే మనిషి మాత్రమే కాదు, భార్య అంటే ఇంటి పని చేసే మనిషి మాత్రమే కాదు. ఏళ్ల తరబడి ఒకరి కష్టాన్ని ఒకరు చూసుకుంటూ, ఒకరి బాధను ఒకరు తమ బాధగా మార్చుకుంటూ, నెమ్మదిగా ఒక జీవితంగా మారిపోయిన ఇద్దరు మనుషులు. అందుకే పెద్ద పెద్ద ఐ లవ్ యూలు చెప్పకపోయినా, ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వకపోయినా, మీ ఇంట్లో ఎవరైనా ఆయన ఎందుకు కష్టపడాలి, ఆమె ఎందుకు ఇబ్బంది పడాలి అని ఆలోచించే మనిషి ఉంటే అతన్ని కానీ ఆమెను కానీ తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో దొరకడం కష్టమైన ప్రేమ చప్పట్లు కొట్టే ప్రేమ కాదు, చెప్పకుండా జాగ్రత్త పడే ప్రేమ. మనిషి వృద్ధాప్యంలో గుర్తుండేది ఎన్ని డబ్బులు సంపాదించాడో కాదు, ఎన్ని బహుమతులు ఇచ్చాడో కాదు, తన పక్కన కూర్చొని నువ్వు ఎందుకు కష్టపడాలి అని ఆలోచించిన ఒక మనిషి ఉన్నాడా లేదా అనేదే. అందుకే ప్రేమను వెతకకండి. మీ ఇంట్లో నిశ్శబ్దంగా తిరుగుతున్న ఆ చిన్న చిన్న శ్రద్ధలను గమనించండి. బహుశా మీరు వెతుకుతున్న ప్రేమ అక్కడే ఉండొచ్చు. ప్రేమ అనేది చెప్పే మాట కాదు, కలిసి మోసే జీవితం. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.